రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటిక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటలను విత్తుతున్న రైతులు అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు. క్యాబేజీ సాగులో మేలైన యాజమాన్యం, మార్కెట్కు అనుగుణంగా సాగు చేస్తే మంచి లాభాలు. స్వయం ఉపాధి మార్గంగా పెరటి కోళ్ల పెంపకం, తక్కువ సమయం తక్కువ పెట్టుబడితో లాభాలనిచ్చే రాజశ్రీ కోళ్లు. ఖరీఫ్ ప్రారంభమైంది. అడపాదడపా పడుతున్న వర్షాలకు ఇప్పటికే రైతులు భూములు సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకున్నారు. అయితే మెట్ట, మాగాణుల్లో పంటలు సాగు చేసేటప్పుడు రైతులు ఎలాంటి పంటలను ఎంచుకోవాలి, సాగులో ఎలాంటి మెళకువలు తీసుకుంటే పెట్టుబడులు తగ్గి అధిక దిగుబడులు సాధించొచ్చో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డాక్టర్ ఉమారెడ్డి. మధ్య తెలంగాణ జోన్లోకి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలు వస్తాయి. ఇక్కడ ఖరీఫ్లో ప్రధాన పంటలు వరి, పత్తి, అపరాలు, జొన్న, చెరకు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజ పంటలను సాగు చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఇప్పటికే దుక్కులు చేసుకుని విత్తనాలు సేకరించుకున్నారు. విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. బోర్ల కింద వరి సాగు చేసేవారు రోహిణీ కార్తెలో వరినార్లు పోయడం పరిపాటి. సీజన్ ఆసన్నమవుతున్న ప్రస్తుత సమయంలో వానాకాలం పంటలకు రైతులు ఎలా సన్నద్ధం కావాలి, ఎలాంటి పంటలను వేసుకోవాలి, వరి నాట్లు ఎప్పటిలోగా పూర్తి చేయాలో అవగాహనతో ఉండాలి. అంతేకాదు పంట కాలం, పెట్టుబడి, రాబడి, మార్కెట్ సదుపాయాలను కూడా చూసుకోవాలి. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని ఏ పంట సాగు చేస్తే అధిక నికర ఆదాయం పొందగలమో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డాక్టర్ ఉమారెడ్డి. ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాలకు దుక్కులు చేసుకొని ఇటు మాగాన్లలో అంటే వరి పొలాలను అయితే చాలామంది జీలుగలు, జనుములు చల్లుకోవడం, కొన్ని ప్రాంతాల లోపల పెసర చల్లుకోవడం, అదే చెలక నేలలో అయితే దుక్కులు తయారు చేసుకొని మళ్ళీ ఒక వర్షం పడితే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా రైతాంగానికి తెలియజేసేది ఏంటంటే జీలుగలు, జనుములు వేసుకోవాలి. ఒకవేళ విత్తనాలలో ఏమైనా కొరత ఉండి లేదా దొరకకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక దానికి ప్రత్యామ్నాయంగా ఎకరానికి ఒక 8 కిలోల చొప్పున పెసర, దానికి ఏదో విత్తనమే కావాల్సిన అవసరం లేదు. మేము దగ్గరలో ఉన్నటువంటి ఇవన్నీ కిరాణా స్టోర్ నుంచి కూడా కొనుక్కొని పెసర వేసినట్లయితే వేసినాక ఒక 40-45 రోజులకు దాన్ని దుక్కిలో దున్నేసి ఒక 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఒక వారం రోజులు వస్తే మంచిగా మురుగుతుంది. తర్వాత నాటు పెట్టుకుంటే మీకు ఎకరానికి ఒక 1/2 బస్తా యూరియా తగ్గించినప్పటికీ కూడా మీకు దిగుబడులు తగ్గకుండా నేల లోపల సేంద్రియ కర్బనం బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయి మీకు. ఇంకా చెలక ప్రాంతంలో అయితే ముఖ్యంగా రైతులు పత్తి గింజలు ఇట్లా, మొక్కజొన్న ఇట్లాంటి వేసుకోవాల్సిన వాళ్ళు ఒక మంచి వర్షం అంటే దాదాపు 60 లేదా 70 మిల్లీమీటర్ల వర్షం పడి నేలంతా కూడా బాగా తడిసి ఒక సాలు వచ్చేంత వర్షం పడ్డ తర్వాతనే విత్తనాలు వేసుకోవాలి. తొందరగా వేసుకున్నట్లయితే నేల లోపల పొదను సరిపోక మొలవకపోతే మళ్ళీ విత్తనాలు కొనడం వల్ల మీకు ఖర్చు అవడమే కాకుండా మార్కెట్ లోపల విత్తనాల కొరత కూడా ఏర్పడి ఈ కల్తీ సీడ్ ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది. ఇక పత్తి పెట్టుకునే రైతులు చాలామంది ఒకే రకమైనటువంటి హైబ్రిడ్ కావాలని పదే షాపుల చుట్టూ తిరగడం చేత పర్టికులర్ హైబ్రిడ్ కొరత ఏర్పడడం, దానివల్ల మార్కెట్ లోపల కల్తీ సీడ్ రావడం ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందరూ ఒకే హైబ్రిడ్ వేయాల్సిన అవసరం లేదు. దాదాపు మార్కెట్లో ఉన్నటువంటి ఒక 20-25 హైబ్రిడ్స్ కొంచెం కుడి ఎడమగా అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మీకు మీ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు వేసినటువంటి ఇతర హైబ్రిడ్స్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని హైబ్రిడ్ కొనుక్కొని యాజమాన్య పద్ధతులు అంటే ముఖ్యంగా విత్తనం వేయాల్సిన సమయంలో విత్తనం వేయడం, సాలుకు మధ్యన మొక్కకు మధ్యన ఒక మంచి దూరాన్ని పాటించడం, ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం అంటే నేల లోపల కాంప్లెక్స్ ఎరువులు వేసి పైపాటుగా వేయకుండా పైన కేవలం యూరియా, పొటాష్ లాంటివి వేసి పైన ఈ నీళ్ళలో కరిగేటువంటి ఎరువులను సందర్భానుసారంగా పిచికారీ చేసుకోవడం, ఈ గులాబీ రంగు పురుగును నియంత్రించడం అంటే ముఖ్యంగా పర్యవేక్షణ కొరకు ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి ఒక 12 పెట్టుకొని
దాని యొక్క ఉనికిని గమనించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టడం, ప్రతి 6 సార్లకు ఒకసారి ఈ కంది చేను లాంటివి వేసుకోవడం, ఇలాంటి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు పలానా హైబ్రిడ్ అనే కాకుండా ఏ హైబ్రిడ్ వేసుకున్నా సరే మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి పత్తి వేసుకునే రైతులు ఈ జాగ్రత్తను పాటించాలి. మార్కెట్లో 55 లక్షల ఎకరాలకు సరిపడేంత సీడ్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కాబట్టి విత్తనాల కొరత లేనే లేదు. కానీ పర్టికులర్ హైబ్రిడే కావాలంటే కొరత వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలి. అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. రాష్ట్రంలో పత్తి విత్తనాలను విత్తుకోవడానికి రైతులు దుక్కులను దున్నుకుని సిద్ధంగా ఉన్నారు. అయితే సరిపడినంత వర్షం కురిసిన తరువాతే విత్తనం వెయ్యాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు పత్తిని సాగు చేసే రైతులు అంతర పంటలను సాగు చేయాలని, ప్రత్యామ్నాయంగా కందిని సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చని సూచిస్తున్నారు. వరి నారు పోసుకొని నాటు పెట్టుకుంటే కూడా రైతు సోదరులు ముఖ్యంగా ఇప్పుడు సీడ్ కావాలని చాలామంది తిరిగిపోతూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న మేము మే 24వ తారీఖు నాడు చేసినటువంటి విత్తన మేళలో చాలామంది రైతులు వచ్చి విత్తనం కొనుక్కోపోవడం జరిగింది. సో రైతు సోదరులు ముఖ్యంగా ఈ మధ్యకాలిక రకాలు అంటే 135 రోజుల పంట కాలం కానీ రకాలు లేదా స్వల్పకాలిక రకాలు వేసుకుంటే మంచిది. ఒకవేళ దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలనుకుంటే వెంటనే నారు పోయాలి. అంటే జూన్ 10 లోపల నారు పోసుకున్నట్లయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ముఖ్యంగా బీపీటీ 5204 కానీ వరంగల్ 44 సిద్ధి ఈ రెండిట్లలో ఏదైనా ఒక రకం కనుక వెంటనే నారు పోసుకుంటే దాంతో కూడా ఇబ్బంది ఏమి ఉండదు మీకు. ఇంకా మధ్యకాలిక లేదా స్వల్పకాలిక రకాలు పోసుకోవాలంటే జూన్ 10 నుంచి తర్వాత జూలై 20 వరకు కూడా నారులు పోసుకోవచ్చు, రకాన్ని యొక్క డ్యూరేషన్ పంట కాలాన్ని బట్టి. కాబట్టి రైతు సోదరులు సో దాంట్లో కూడా అందరూ వచ్చే విత్తనాలను కొనాల్సిన అవసరం ఏం లేదు. మీ ఊర్లో మీకు పండినటువంటి ఒడ్లు కనుక మంచిగా ఉన్నట్లయితే అదే ఒడ్లను మీరు మండగట్టి మొలక శాతం చూసుకొని కూడా వాడుకోవచ్చు. మీరు కొంచెం కల్తీలు ఇట్లుంటే మీరు ఆ జాగ్రత్త ముందే తీసుకోవాలి. అలా తీసుకుంటే పర్వాలేదు. లేకపోతే కనుక మీరు మార్కెట్లో ఒకసారి కొనుక్కొని కనీసం వచ్చే సంవత్సరం నుంచి అయినా సరే ఆ కల్తీలు లేకుండా చూసుకున్నట్లయితే అదే విత్తనాన్ని పదే వాడినా కూడా మీకు ఎలాంటి దిగుబడి తగ్గకుండా ఉంటుంది మీకు. సో ముఖ్యంగా వరి వేసేటువంటి రైతులు కూడా తప్పనిసరిగా వరి కంటే ముందు పచ్చి రొట్టెలు సాగు చేయాలి. పచ్చి రొట్టెలు వేసినాక 40 రోజుల తర్వాతనే నాటు పెట్టుకోవాలి. ముఖ్యంగా రైతులు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫైన్ గ్రెయిన్కి ఒక 500 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో చాలామంది అలాంటి రకాలు సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంచెం సన్న రకాలు సాగు చేసినప్పుడు ఈ దోమపోటు కానీ ఇలాంటి రాకుండా ఉండేందుకు మొదటి నుంచే కొంచెం గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మీకు ఎలాంటి నష్టం లేకుండా మీరు మంచి దిగుబడులు పొందొచ్చు. మార్కెట్లో దానికి సంబంధించి కూడా చాలా విత్తనాలు ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్కి సంబంధించినటువంటి 962, లేదా కూనారం 1638, లేకపోతే RNR 15048 తెలంగాణ సోనా, కంపసాగర్ ఇలాంటి అనేక రకాలు మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. సో కాబట్టి మీరు వరిలో కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా మంచి రకాలను తీసుకొని సకాలం లోపల నారు పోసుకున్నట్లయితే మీకు మంచిది. ఇక కందులు కూడా అంటే చాలామంది రైతు సోదరులు కేవలం పత్తి మొక్కజొన్న వరే కాకుండా మీరు కందిని కూడా వేసుకున్నట్లయితే పత్తి కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో మంచి రకాలని ముఖ్యంగా మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి వరంగల్ 97, వరంగల్ 93, 255, 121 లాంటి మంచి రకాలు విడుదల చేయడం జరిగింది. అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ఆ రకాలను కూడా తీసుకపోయి ఇప్పుడు వేసుకోవచ్చు. మీరు వేసుకున్నట్లయితే కూడా మీ ఎకరానికి ఒక 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వస్తే మీకు మంచి ఆదాయం వస్తుంది. దాంతో పెద్ద పని ఉండదు, మీకు పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు, నేల సారం కూడా బాగా పెరుగుతుంది, విత్తనాల కొరత ఉండదు మీకు. సో కాబట్టి అందరూ పత్తినే కాకుండా పత్తికి ప్రత్యామ్నాయంగా కంది చేను గురించి కూడా ఆలోచిస్తే మీకు ఆదాయం వస్తుంది, పని తక్కువ ఉంటుంది, పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది మీకు. దానికి సంబంధించిన విత్తనాలు కూడా మాకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లోపల అందుబాటులో ఉన్నాయి. దాన్ని కూడా తీసుకెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు రైతు సోదరులు ఎక్కడన్నా అంటే భూసార పరీక్ష చేయించాలంటే కూడా ఇది సరైనటువంటి సమయం. కాబట్టి మట్టి నమూనా తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కానీ లేకపోతే వ్యవసాయ అధికారులకు కానీ ఇచ్చినట్లయితే సరే ఈ సంవత్సరం కొరకు కాకపోయినా కూడా వచ్చే యాసం కొరకన్నా మీకు ఫలితాలు ఉపయోగపడతాయి. కాబట్టి మట్టి నమూనాను తీయడానికి అనువైన సమయం కాబట్టి మట్టి నమూనా తీస్తే మంచిది. ఈ పంట అవశేషాలను కూడా ఎట్టి పరిస్థితులు తగలబెట్టద్దు. వాటిని అన్ని కూడా తిరిగి నేల లోపల కల్లెదుని ఏర్పాటు చేసుకోవాలి. వరి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ పంట అవశేషాలను తగలబెట్టడంలో చాలా ప్రమాదం ఉంది. వాతావరణం కలుషితం అవుతుంది, నేలంతా కూడా నిస్సారం అవుతుంది. ఇవన్నీ అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఒకసారి నీళ్లు పెట్టి దున్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి తిరిగి నేల లోపల కల్లెదుని ఏర్పాటు వరలు చేసుకోవచ్చు. అదే పత్తిలో అయితే ఒకసారి రోటోవేటర్ కొట్టినట్లయితే కూడా భూమిలో కలిసిపోతుంది, వర్షాలు పడ్డప్పుడు అది మురిగిపోతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తగలబెట్టకుండా చూసుకోవాలి. సో ఇలాంటి యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే వచ్చే వానాకాలం లోపల మీకు మంచి దిగుబడులు వచ్చి మంచి ఆదాయం వస్తుంది. ఈసారి వాతావరణ శాఖ కూడా మనకు చెప్తుంది ఏంటంటే వర్షాలన్నీ సకాలంలో కురుస్తాయి. కురవాల్సిన వర్షం కురిసే అవకాశం ఉంది. అంటే వర్షం తక్కువ ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే మీకు మంచి పంటలు వంటి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది.
శీతాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడే కూరగాయ పంటలు క్యాబేజ్, క్యాలీఫ్లవర్. ఒకప్పుడు చలికాలంలోనే అధిక విస్తీర్ణంలో సాగు చేయబడిన సూపర్ మార్కెట్లు, రీటైల్ మార్కెట్ల రాకతో డిమాండ్ పెరగడం వల్ల రైతులు సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు. నీటి వసతి ఉన్న పట్టణ పరిసర ప్రాంతాల్లోని రైతులు వీటిని దఫదఫాలుగా విత్తుకొని సాగు చేస్తూ లాభపడుతున్నారు. మరి క్యాబేజీ సాగులో అధిక దిగుబడులు పొందాలంటే ఆది నుంచి చేపట్టాల్సిన యాజమాన్య మెళకువలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చల్లని వాతావరణం క్యాబేజీ సాగుకు అత్యంత అనుకూలం. దీని పంట కాలాన్ని బట్టి స్వల్పకాలికాలని, దీర్ఘకాలిక రకాలు అని విభజించవచ్చు. సాధారణంగా స్వల్పకాలిక రకాలను ఆగస్టు నుంచి సెప్టెంబర్ చివరి వరకు, దీర్ఘకాలిక రకాలైతే అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ చివరి వరకు నాటుకోవచ్చు. ఇప్పటికే కొందరు రైతులు స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుని నాట్లు వేస్తూ ఉండగా, మరికొందరు దీర్ఘకాలిక రకాలను నారుమళ్లు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. క్యాబేజీ సాగుకు సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 వరకు ఉండాలి. క్యాబేజీలో రకాలను చూసినట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాలతో పాటుగా పలు ప్రైవేట్ సంస్థల హైబ్రిడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియా, లేట్ డ్రమ్ హెడ్, పూస డ్రమ్ హెడ్ అనే రకాలు ప్రాచుర్యం పొందాయి. అధిక దిగుబడినిచ్చే వివిధ ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను కూడా రైతులు సాగుకు ఎంచుకోవచ్చు. ఇప్పుడు నారుమడి పోసే రైతాంగం దీర్ఘకాలిక రకాలను ఎంచుకోవాలి. ఎకరా పొలంలో విత్తుకోవడానికి సూటి రకాలైతే 300 గ్రాముల విత్తనం, సంకర రకాలైతే 100 నుండి 150 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఎంచుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ఇందుకోసం ముందుగా కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్తో శుద్ధి చేసిన తర్వాత తెగుళ్ల నివారణకు 3 గ్రాముల కార్బెండిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. నారు పోసే ప్రదేశం ఎత్తైన ప్రాంతంగా ఉండి మురుగునీటి సౌకర్యం కలిగి ఉండాలి. దీనివల్ల నారుకుళ్ళు తెగులును కొంతవరకు అరికట్టవచ్చు. నారు మడి కోసం ఎంచుకున్న పొలాన్ని ముందుగా దున్ని అందులో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వేసి కలియదున్నాలి. ఒక్కో నారుమడి 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా తయారు చేసుకోవాలి. వీటిపై సెంటీమీటర్ లోతు మించకుండా సన్నని గీతలు చేసుకుని అందులో విత్తనం వేసి మళ్లీ మట్టిని కప్పాలి. విత్తనం సన్నగా ఉండడం వల్ల ఇసుకతో కలిపి వరుసల్లో పలుచగా వేసుకోవాలి. తర్వాత దీనిపై ఎండుగడ్డిని కప్పి విత్తనం మొలిచే వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రోజ్ క్యాన్తో మడులపై నీటిని అందించాలి. వారం తర్వాత ఎండుగడ్డిని తీసివేసి రోజుకు ఒకసారి నీటి తడి ఇస్తే సరిపోతుంది. విత్తిన 15 రోజులకు లీటరు నీటికి 3 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి నారుమళ్లను బాగా తడిపినట్లయితే నారుకుళ్ళు తెగులు నుంచి కాపాడుకోవచ్చు. ఆధునిక పద్ధతులైన షేడ్ నెట్ల కింద ప్రోట్రేలలో కూడా నారును పెంచుకోవచ్చు. రైతు స్థాయిలో పెంచేందుకు 50% నీడనిచ్చే షేడ్ నెట్లు సరిపోతాయి. ఇలా పెంచిన నారుకు చీడపీడల బెడద తక్కువగా ఉండి ఆరోగ్యవంతంగా ఉంటాయి. మొలక శాతం కూడా అధికంగా ఉండి రైతుకు విత్తనంపై పెట్టే ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ విధంగా పెంచిన నారు 30 రోజుల వయసులో నాటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. నారును తీసే ముందు పలుచగా ఒక నీటి తడి ఇచ్చి తరువాత నారును తీసినట్లయితే వేర్లు తెగిపోకుండా ఉండి ప్రధాన పొలంలో తొందరగా నాటుకుంటాయి. ముందుగా ప్రధాన పొలాన్ని బాగా దుక్కి చేసి ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకుని కలియదున్నాలి. వరుసల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 45 సెంటీమీటర్లు ఉండే విధంగా నారు నాటుకోవాలి. వెంటనే నీటి తడిని ఇవ్వాలి. ఎకరాకు 32 కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువును 3 సమభాగాలుగా చేసుకుని విత్తిన 20 నుంచి 25 రోజులకు మొదటి దఫా, 50 నుంచి 55 రోజులకు రెండవ దఫా, 70 రోజుల వయసులో మూడవ దఫా ఎరువును అందించి వెంటనే నీటి తడిని ఇవ్వాలి.
క్యాబేజీలో కలుపు నివారణకు నారు నాటిన 1-2 రోజులలోపు ఎకరాకు పెండిమిథాలిన్ 1.25 లీటర్లు లేదా అలాక్లోర్, తేలిక నేలలైతే 1 లీటరు, బరువు నేలలైతే 1.2 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చెయ్యాలి. కలుపు అధికంగా ఉన్నప్పుడు నాటిన 25 నుండి 30 రోజుల మధ్య ఒకసారి అంతరకృషి చేసి కలుపును అరికట్టవచ్చు. నీటి యాజమాన్యంలో నేలలను బట్టి తేలిక నేలలైతే వారానికి ఒకసారి, బరువు నేలలైతే 10 రోజులకు ఒక తడి ఇస్తే సరిపోతుంది. క్యాబేజీకి ప్రధాన శత్రువు డైమండ్ బ్యాక్ మాత్. ఇవి పాలిపోయిన తెలుపు రంగులో ఉండి ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను తిని నాశనం చేస్తాయి. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు జల్లెడాకులుగా మారి గడ్డ పరిమాణం పెరగక రైతుకు తీవ్ర నష్టం చేస్తుంది. దీని నివారణకు ప్రధాన పొలంలో నారును నాటే సమయంలోనే ప్రతి 25 వరుసలకు 2 వరుసల్లో ఆవ మొక్కలను ఎర్రపంటగా వేసుకోవాలి. తల్లి పురుగులు వీటికి ఆకర్షింపబడి మొదట వీటిపై గ్రుడ్లు పెడతాయి. రైతులు దీనిని గమనించి గ్రుడ్లను నాశనం చేసినట్లయితే మొదటి దశలోనే పురుగును కొంతవరకు అరికట్టిన వాళ్లం అవుతాం. పురుగు ఉధృతిని బట్టి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోసాడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి పురుగును నివారించవచ్చు. ఈ విధంగా సాగు చేసిన పైరుగడ్డలు తగిన పరిమాణం వచ్చిన తర్వాత కోసి మార్కెట్ చేసుకున్నట్లయితే రైతులు ఆశించిన ఆదాయం పొందగలుగుతారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోడి మాంసం, కోడిగుడ్ల లభ్యత తక్కువగా ఉంది. ధరలు కూడా అధికంగా ఉండడంతో వీటిని తక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా అతి విలువైన మాంసకృత్తులు లభ్యమవటం లేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న దేశవాళీ కోళ్ల ఉత్పత్తి సైతం తక్కువగానే ఉంది. దీనిని అధిగమించేందుకు అనేక రకాల కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందులో ఒకటి రాజశ్రీ కోళ్లు. ఇవి పెరట్లో పెంచుకునేందుకు అనుకూలంగా ఉంటాయని, మంచి రాబడి పొందవచ్చని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దైద కృష్ణ. పెరట్లో కోళ్ల పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ ఇళ్లలో సాధారణంగా 10 నుండి 15 పెరటి కోళ్లు పెంచుకుంటే అటు గుడ్లు, ఇటు మాంసం ద్వారా మంచి పౌష్టికాహారం లభించడంతో పాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు. నాటుకోళ్ల మాంసానికి, గుడ్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో నాటుకోళ్ల కంటే 2 రెట్లు అధిక లాభాన్నిచ్చే విధంగా కోళ్లను అభివృద్ధి చేశారు. వీటిలో రాజశ్రీ, వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, శ్రీనిధి లాంటి వివిధ రకాల కోడి జాతులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా రాజశ్రీ కోళ్లు నాటుకోళ్లతో పోల్చితే తక్కువ సమయంలో అధిక గుడ్లు, మాంసం పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ సైన్స్ ప్రొఫెసర్ అండ్ హెడ్ దైద కృష్ణ. పెరటి కోళ్ల పెంపకం తోటి ఇటు గ్రామీణ ప్రజలకు ఆర్థిక స్వావలంబన, ఆర్థిక భద్రత అనేది ముఖ్యంగా వచ్చేసి మన దేశానికి పల్లెలు పట్టుకొమ్మ లాంటివి. అలాంటి పల్లెలలో వచ్చేసి ముఖ్యంగా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలనేటువంటి ముఖ్యంగా పాడి కానీ, ఇటు గొర్రెల పెంపకం కానీ, మేకల పెంపకము, దాంతోపాటు ఈ పెరటి కోళ్ళ పెంపకం అనేది కూడా అనాదిగా వస్తుంది. అయితే ఈ అనాదిగా వస్తున్నటువంటి ఈ పెరటి కోళ్ళ పెంపకంతోటి చూసినట్లయితే దేశవాళీ కోళ్ళలో ఎముకలు ఎక్కువ, మాంసం తక్కువ ఉండడము, అలాగనే గుడ్ల సైజు కూడా, పరిమాణం కూడా తక్కువగా ఉండడము. సో ముఖ్యంగా గుడ్ల ఉత్పత్తి కూడా తక్కువ ఉండడం నాటు జాతి కోళ్ళల్లో. దీనితోటి గ్రామీణులు వచ్చేసి ఆర్థికంగా స్థిరత్వం అనేది సాధించడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కోళ్ల పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ మరియు ఈ పివి నరసింహారావు తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి ఈ కోళ్ల పరిశోధన సంస్థ వారు రాజశ్రీ అనే కోళ్లను
సో అభివృద్ధి పరచడం జరిగింది. ఈ అభివృద్ధి పరచబడినటువంటి ఈ రాయశ్రీ కోళ్ళలో చూసినట్లయితే మన నాటు జాతి కోళ్ళు ఎలాగైతే పెరుగుతున్నాయో అలాగ పెరుగుతూ మంచి గుడ్ల పరిమాణం ఇవ్వడము, గుడ్ల పరిమాణం సైజు ఎక్కువగా ఉండడము. ఎందుకంటే తెల్లగుడ్డు సైజు పరిమాణం ఉంటేనే మార్కెట్లో కూడా డిమాండ్ ఉండడము. అలాగనే ఈరోజు ప్రజల్లో కూడా ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశంగా వచ్చేసి ఆర్గానిక్ ఎగ్, ఎలాంటి కూడా ఈ యొక్క కెమికల్స్ కానీ ఎలాంటి కూడా ఈ యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటి వాడకుండా కూడా సహజ సిద్ధంగా లభించేటువంటి పదార్థాలను వినియోగిస్తూ మంచి గుడ్ల ఉత్పత్తి, దాదాపు గుడ్ల ఉత్పత్తి చూసుకున్నట్లయితే మనకు 140 గుడ్ల వరకు కూడా ఇది ఉత్పత్తి చేయగలుగుతూ ఉంటుంది. ఇలాగా మనకు మంచి గుడ్ల ఉత్పత్తి ఇవ్వడంతో పాటు దీంతో ఏమవుతుందంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే గుడ్ల వినియోగం భారతదేశంలో చూసుకున్నట్లయితే దాదాపు సరాసరిగా ఒక్కొక్క మనిషి సంవత్సరానికి వినియోగం చూసుకుంటే 68 గుడ్లు ఒక మనిషి వినియోగము. ఆ తర్వాత మాంస వినియోగాలు చూసుకున్నట్లయితే దాదాపు 4.4 కేజీల వరకు కూడా మాంస వినియోగం. కానీ ఈ యొక్క ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి యొక్క రికమెండేషన్స్ ప్రకారము మనకు సరాసరి మనిషి వినియోగం వచ్చేసి దాదాపు 11 కేజీల మాంసము, ఆ తర్వాత 180 గుడ్ల వినియోగం చేయాలి. కానీ దాదాపు గుడ్ల వినియోగం చూసుకుంటే 68, 4.4 కేజీల వ్యత్యాసం ఉంది. సమగ్రంగా వచ్చేసి ఎక్కువ మొత్తంలో చేయాలంటే ఈ అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళను కాక పెంచుకున్నట్లయితే మంచి గుడ్ల ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గుడ్డు ద్వారా వచ్చేసి ముఖ్యంగా పౌష్టికాహార పదార్థాలు కూడా అధికంగా ఉండడము. పౌష్టికాహార పదార్థాలు చూసుకున్నట్లయితే ఒక వైటమిన్ సి తప్ప మిగతా అన్నీ కూడా ఉండడం శ్రేష్టమైనటువంటి పోషకాహారము. దీంతో పాటు ముఖ్యంగా ఇది ఆరోగ్యపరంగా వచ్చి చూసినట్లయితే మంచి ఆరోగ్య భద్రత కల్పిస్తుంది. అలాగనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఈ యొక్క పెరటి కోళ్ళ పెంపకం చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాయశ్రీ లాంటి కోళ్ళను కానీ పెంచుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకు ఉపాధి రంగంగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. దీంతో మనకు రైతులకు వచ్చేసి మంచి ఆర్థిక భద్రత మరియు ఈ యొక్క ఉద్యోగ భద్రత అనేది కలుగుతుంది. అయితే ఈ యొక్క రాయశ్రీ కోళ్ళ పెంపకంలో చూసినట్లయితే ముఖ్యంగా ఇలా అభివృద్ధి పరచబడినట్టు కోళ్ళలో చూసినట్లయితే యాజమాన్య పద్ధతులు కొంత ఏమరపాటు లేకుండా సరి అయినటువంటి జాగ్రత్తలతోటి ఒక 6 వారాల దాకా పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే స్టార్టింగ్లో వచ్చే అధిక మొత్తంలో చేసేటప్పుడు బ్రూడింగ్ అనేది చాలా అవసరం కనుక సరి అయినటువంటి ఉష్ణగొడుగు కింద సరి అయినటువంటి ఉష్ణోగ్రత ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఉష్ణోగ్రత కాక ఏమాత్రం తేడా వచ్చినా కానీ చిన్నపిల్లల దశలో మరణాల శాతం అధికంగా ఉంటుంది కనుక ఇవి లేకుండా ఉన్న కొరకు రైతాంగం మొట్టమొదట షెడ్ నిర్మాణం చేసుకోవాలి. ఆ షెడ్ నిర్మాణం చేసుకునేటప్పుడు ముఖ్యంగా షెడ్ నిర్మాణం చేసి తూర్పు పడమర దిశలో షెడ్ నిర్మాణం చేసుకోవడము, దానితో పాటు మంచి ఫ్లోరింగ్ హౌస్ చేసుకొని మనం ఈ డీప్ లిటర్ హౌస్లో మనం దాదాపు వచ్చేసి ఎదుగుదల అంటే చిన్నపిల్ల దశలో ఒక 0.5 స్క్వేర్ ఫీట్ అంటే చదరపు అడుగుల స్థలం వరకు కూడా మనం 6 వారాల దాకా సరిపోతుంది. ఇలా పెంచుకున్న తర్వాత బయట ఉన్నటువంటి పరిసరాల్లో మనము 1 ఎకరానికి వచ్చేసి దాదాపు 500 బర్డ్స్ వరకు కూడా బ్యాక్యార్డ్ పౌల్ట్రీని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు సహజసిద్ధంగా లభించేటువంటి పదార్థాలు ఒకవేళ ఈ యొక్క గడ్డే కానీ చెదలే కానీ సో వివిధ సహజసిద్ధంగా లభించే పదార్థాలు అధికంగా ఉన్నట్లయితే కొంత సంఖ్య కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా ఇట్లా పెంచుకుంటూ పోయినట్లయితే ముఖ్యంగా దీంతో పాటు ఎందుకంటే ఆ తర్వాత 6 వారాల వరకు ఈ బ్రూడర్ హౌస్లో పెట్టుకొని 6 వారాల తర్వాత మనము బయటగాక వీటిని పెంచగలిగితే దాదాపు వచ్చేసి మనకు 20-22 వారాల తర్వాత గుడ్ల ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గుడ్ల యొక్క మనము సైజు ఇదివరకు చెప్పుకున్నట్టు గుడ్డ పరిమాణం కానీ గుడ్ల ఉత్పత్తి కానీ 140 గుడ్ల ఉత్పత్తి చేస్తూ బ్రౌన్ కలర్ అంటే గోధుమ కలర్లో ఉండడం వల్ల కూడా గ్రామీణ ప్రాంతాలు ప్రజలు అధికంగా ఇష్టపడుతుంటారు కనుక ఈ దిశగా వచ్చేసి రైతాంగమును ఆలోచన చేసేసి వీటిని పెంచుకున్నట్లయితే ముఖ్యంగా పెట్టలం కాక మనం పెంచుకున్నట్లయితే రైతాంగం అన్ని ఖర్చులు పోయి దాదాపు 550 రూపాయల వరకు కూడా నికర లాభం అనేది రావడం జరుగుతుంది ఒక పెట్ట మీద అన్ని ఖర్చులు పోను. అలాగనే పుంజు చూసుకున్నట్లయితే దాదాపు మనకు 300 నుంచి 350 రూపాయల వరకు కూడా నికర లాభం అనేది వస్తుంటుంది కనుక ఈ యొక్క రైతాంగం వచ్చేసి మంచి రాబడి ఇచ్చేటువంటి ఇలాంటి కోళ్ళ ఏదైతే రాయశ్రీ కానీ గ్రామప్రియ కానీ శ్రీనిధి కానీ అలాగనే వనశ్రీ అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి ఈ అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళని పెంచుకున్నట్లయితే తగిన సూచనలతో సలహాలతో పెంచుకున్నట్లయితే ఎలాంటి నష్టం లేకుండా మంచి రాబడి పొందేటువంటి అవకాశం అనేది పెరటి కోళ్ళ పెంపకంతో ఉన్నది. ముఖ్యంగా
ఈ యొక్క రాజశ్రీ కోడి పిల్లలు వచ్చేసి కోళ్ళ పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్లో ఉందండి. సో ఈ రాజేంద్ర నగర్కి వచ్చేసి ఇప్పుడు కోడి పిల్ల ఒక్కొక్కటి వచ్చేసి ఒక రోజు పిల్ల వచ్చేసి 25 రూపాయల వరకు లభ్యమవుతుంది. 25 రూపాయలు. దాంతోపాటు ముఖ్యంగా దీన్ని కావలసిన వాళ్ళు ఈ నెంబర్ సంప్రదించినట్లయితే సో మీకు ఎలా బుక్ చేసుకోవాలో వివిధ అంశాలన్నీ కూడా తెలియపరుస్తుంటుంది. ఆ నెంబర్ సెల్ నెంబర్ వచ్చేసి 8309111540కు ఫోన్ చేసినట్లయితే మీకు మొత్తం కూడా ఎలా పంపాలో మీకు ఏ రకంగా అన్ని అంశాలను కూడా మీకు తెలియపరచడం జరుగుతుంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.